ఈ రోజు రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది. మహిళలు ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. తాజాగా కాకినాడ జీజీహెచ్లో ఒక ఘోరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. చదువు కోసం వచ్చినటువంటి పారామెడికల్ విద్యార్థుల్ని అదే విభాగంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి లైంగిక వేధింపులకి పాల్పడ్డారు. ఆయనే కాకుండా ఆయనకు మరొక ముగ్గురు కూడా ఈ విషయంలో సహకరించారు. విద్యార్థులు ఆరోగ్య పరీక్షలు నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండానే వారి శరీర భాగాలకి ఫోటోలు తీస్తూ వారికే వాట్సాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థుల పైన వీరు ఈ నేరానికి పాల్పడ్డారు. అంటే నేరస్తులకి ఇంత ధైర్యం వస్తుంది అంటే కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు నేరస్తులకి ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన బాలికలపైన హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మీరు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు? హోమ్ మినిస్టర్, ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి ఈరోజు రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితి. ఆమె ఎంతసేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప ఏ రోజైనా మహిళల రక్షణ కోసం కానీ మహిళల భద్రత కోసం కానీ ఆలోచన చేశారా? మహిళల భద్రత కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలా ఇలా వరుసగా సంఘటనలు జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఇలాంటి నేరస్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవటం లేదు? దయచేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వం స్పందించాలి, వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం.